అంటే ఇది ఇక్కడ డబ్బా కాదు. అందుకనే రాష్ట్రం కావాలి అని అంటే ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, ఈ దాడుల మీద ఈ అన్యాయాల మీద ఈ 3-4 పార్టీలు అగ్రవర్ణ పార్టీలు గొంతెత్తి మన తరఫున మాట్లాడవు. అవి సచ్చినా పర్వాలేదు అనుకుంటారు కానీ మన గురించి మాట్లాడరు. అందుకే మన రాజ్యం రావాలంటే మన పార్టీ మన బహుజనులంతా ఏకమయ్యి మనలో ఉన్న డాక్టర్ అంబేద్కర్ కల్పించిన ఓటును అమ్ముకోవద్దు అంటున్నారు. ఓటును అమ్ముకోవద్దు. ఎందుకంటే తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటును కల్పించారు. ఆ ఓటును నువ్వు వినియోగించుకోవాలి. లక్షల రూపాయలతో వచ్చిన ఆ దొంగలకి మీరు ఓటును అమ్ముకుంటే కడుపులో పుట్టిన బిడ్డను అమ్ముకున్నట్ట విలువ. అందుకనే ప్రజలారా మీ చేతులెత్తి దండం పెట్టి ఎందుకు చెప్తున్నామంటే ప్రజలను మార్పు చెందించాలని ఇలాంటి నాయకులు సంకల్పం కట్టుకొని కంకణం కట్టుకొని సంకల్పం మీద నడుస్తుంటే ఇలాంటి ప్రజలు మనకు కనపడరు. ఒక సత్యాన్ని ముందుకు తీసుకుపోయేటప్పుడు మనకు కనపడరు. దొంగలు డబ్బు సంచులతోటి ముందుకొచ్చి మనం ఆ పైసలు చూస్తామా? 5,000, 3,000, 2,000 ఏమడికి అక్కరుస్తాయి. అందుకనే ఇలాంటి నాయకులు ఎంతోమంది ఇక్కడ చూడండి. మరి వీళ్ళు బరిలో ఉన్నారు ఈ చిట్యాలలో. మరి మీరందరూ మీ అద్భుతమైన ఓటు, అమూల్యమైన ఓటు వీళ్ళకి వేసి గెలిపించాలని రేపు మరి ముందుకెళ్ళాలి కానీ మనం వెనకకి వెళ్ళొద్దు. మన రాజ్యం మనకుంటే ఏదైనా సాధించుకోవచ్చు అన్న సంగతి మీ అందరికీ కూడా ఎరికే. కానీ ఎక్కడ మోసపోతున్నారో తెలుస్తలేదు. అది గమనించాలంటారు. త్వరలో మాత్రం మన రాష్ట్రం కోసం ముందుకెళ్తున్నాం. అది వచ్చేదాకా వదలమని ఇప్పుడు మీ ముందు మాట ఇచ్చారు. మరి మీరు కూడా చిట్యాల ప్రజలారా మీ అందరికీ తల్వార్ తాత టీవీ తరఫున కూడా చెప్తున్నా. మరి ఇక్కడ ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో డబ్బు ముఖం చూడకండి. మయా మీకు దండం పెట్టి చెప్తున్నా, అమ్మలు కావచ్చు, అక్కలు కావచ్చు, మన కోసమే. రేపు పొద్దున పిలిస్తే వచ్చేవాళ్ళు వీళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు గారు, సంచులు ఉన్నోళ్ళు గారు, మనుషులు మాత్రం ఉన్నారు. నీతి నిజాయితీగా ఒక ఆలోచన విధానంలో నడుస్తున్న వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ఈ ఆలోచన నన్ను చూడరు కానీ డబ్బు చూడకండి. 2 చేతులు ఎత్తి దండం పెట్టి నేను చెప్తున్నా. మరి చూస్తూనే ఉండండి ఈ తల్వార్ తాత టీవీ.